నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబులెన్స్ యూనియన్ లో ఘర్షణ, గెలిచిన వర్గంపై ఓడిన పలువురు దాడి. ఎన్టీపీసీ పట్టణంలో సర్వీస్ రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్న ప్రజలు. ప్రో యాక్టివ్ పోలీసింగ్ ను పటిష్టంగా అమలు చేయాలన్న అంబర్ కిషోర్ ఝా. బీసీ రిజర్వేషన్ల అమలుకై రైలు రాస్తా రోకో. కరోనా క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో సామాజిక గేయం చిత్రీకరణ. మోదీ పాపిస్టు విధానాలపై కార్మిక వర్గం పోరాడాలి. లెనిన్ నగర్ లో కమ్యూనిటీ అవగాహన కార్యక్రమం. కంటోన్మెంట్ మోండా డివిజన్ లో కాంగ్రెస్ పార్టీలో పోటీ. తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్న కండపల్లి గ్రామస్తులు. పీర్లకొట్టం అభివృద్ధి సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు ఇవ్వాలని వినతి పత్రం. ఖమ్మం నగరంలోని అంబులెన్స్ యూనియన్ లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గెలిచిన వారిపై ఓడిన వారు దాడికి పాల్పడ్డారు. ఖమ్మం నగరంలో అంబులెన్స్ యూనియన్ల ఎన్నికలు మార్చిలో జరిగాయి. యూనియన్ల మధ్య జరిగిన ఎన్నికల్లో ఓ వర్గం గెలవగా ఓడిన వర్గం వారు గెలిచిన వర్గానికి పాత లావాదేవీలు అప్పగించడానికి నెహ్రూ నగర్లోని ఆఫీస్కి రమ్మన్నారు. వెళ్లిన ఆ యూనియన్ సభ్యులపై వారు బయట నుండి రౌడీలను ఉసిగొల్పి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అధ్యక్షుడు మైథులు, వైస్ ప్రెసిడెంట్ ఏలూరు శ్రీకాంత్, మహేష్ పై దాడి చేయగా శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఆ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు 24 గంటల సమయం గడిస్తే తప్ప అతని పరిస్థితి మేము చెప్పలేమని డాక్టర్లు తెలియజేస్తున్నారు. అందరికి నమస్తే అండి. ఖమ్మంలో కొత్తగా ఇదివరకు పాత కమిటీ వచ్చేసి చింతల వినయ్ ఆయన నడిపించారు. గతంలో కొత్తగా ఆయన 4 months కొత్త న్యూ యూనియన్ ప్రెసిడెంట్ గా మైదులు గారు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు ఎన్నికయ్యారు. అయితే 4 నెలల కిందమే ఇది జరిగిందండి ఎన్నిక. 4 నెలల తర్వాత 4 నెలల నుంచి ఇప్పటి వరకు కనీసం లెక్కలు కూడా చెప్పలేదు. నిన్న చెప్తానని ఆఫీస్కి పిలిచి రౌడీ షీటర్లని పక్క సందులో ఉంచి మాకు లెక్కలు చెప్తూనే ఉంచి రౌడీ షీటర్లను పిలిచి శ్రీకాంత్ అనే వ్యక్తిని రాళ్లతోటి దాడి చేశారు. ఘోరంగా కొట్టారు, కడుపులో గుద్దారు. మా ప్రెసిడెంట్ గారు మైదులు గారిని కొట్టారు. గతంలో కూడా నన్ను కూడా ఇష్టం వచ్చినట్టుగా అమ్మని పిల్లని అన్నట్టుగా తిట్టాడు. ఆ విషయంలో సిఐ గారి దగ్గర కంప్లైంట్ ఇస్తే సిఐ గారు కూడా ఏం పట్టించుకోలేదు. ఆ విషయంలో అంతకుముందు కూడా మా యూనియన్ సభ్యులందరినీ బెదిరిస్తుంటే మేము కూడా కంప్లైంట్ ఇస్తే సిఐ గారు, ఏసీపీ గారు వాళ్ళందరికి ఇచ్చినా గానీ అసలు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. ఈ అంబులెన్స్ వల్ల ఇంతే, ఎప్పుడు గొడవలు పెట్టుకుంటారు అన్నట్టుగానే ఉన్నారు. గొడవలు ఒకవేళ అయితే మాత్రం అది చింతల వినయ్ అనే ఆయన ద్వారానే అవుతాయండి. ఎక్కడన్నా బండి పెట్టినా మళ్ళీ దాని గురించి ఏదన్నా గొడవ చేయాలన్నా చింతల వినయే. అలాంటి ఆయన్ని అసలు అరికట్టాలి. ఆయన వల్లనే ఈ అంబులెన్స్ కుటుంబం లాంటిది డిస్టర్బ్ అవుతుంది. ఒక్క పంట చేనులో ఒక్క చీడ పురుగు ఉన్నా గానీ ఆ పంట చేను మొత్తం ఖరాబ్ అవుతుంది. మా అంబులెన్స్ యూనియన్ లో ఒక చీడ పురుగు ఉన్నాడని అంటే అది చింతల వినయ్. ఆయన అనేటాన్ని అరికట్టాలి. రౌడీ షీటర్లు కూడా ఆయనకే సపోర్ట్గా ఉన్నారు. దయచేసి రౌడీ షీటర్లు ఎవరైనా కానీ ఆయన సపోర్ట్గా ఉండకూడదు. మా అంబులెన్స్ విషయంలో రౌడీ షీటర్లు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదు. ఆయనకి ఏమైనా సమస్య ఉంటే దాని గురించి మాట్లాడండి. కానీ రౌడీ షీటర్లని తీసుకొచ్చి ఇష్ట రాజ్యంగా అసలు ఆయనకి ఎవరు ఇచ్చారండి? అసలు శ్రీకాంత్ని అసలు అంతగానం కొట్టాల్సిన అవసరమే ఉన్నది. దీని మీద చర్యలు తీసుకున్నారు. ఇలాంటి విషయంలో చాలా సార్లు శ్రీకాంత్ ని కాకుండా ఇంకా చాలా మందిని కూడా రౌడీ షీటర్లను పిలిచి ఇష్టం వచ్చినట్టుగా తిట్టి అమ్మని పిల్లని బూతులు తిట్టి అంబులెన్స్ కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. దుర్భాషలతోటి దూషిస్తున్నాడు. ఇంటికి వచ్చి ఫ్యామిలీని పిల్లల్ని కూడా తలవా తీసుకుని నరికేస్తారంట సార్. కుటుంబాన్ని కూడా నరికేస్తా. మీరు ఆయన వల్ల మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే సార్, మేము ఆయన వల్ల అసలు ఖమ్మంలో అంబులెన్స్ తిప్పలేకపోతున్నాం. మేమందరం భయ ప్రాంతాలకు గురి అవుతున్నాం. దయచేసి మీరందరూ మాకు తోడు, సిఐ గారు, ఏసీపీ గారు మా కేసుని మాకు సహకరించగలరు సార్. మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి. 121 మందిలో
121 మందిలో ఆయనే చేస్తూ ఉంటాడు, ఎవరు చేయరు. 121 మందిలో ఎవ్వరు చేయరు, తప్పుగా కూడా ఎవరు మాట్లాడితే మీ సంగతి చూస్తా నరుగుతా, ఆయనతో అందరు భయపడతారు, అందరు ప్రాణహాని కూడా ఉందండి. ఎవరైతే గారు, ఎస్ఐ గారు, ఏసీపీ గారు. ఎన్టీపీసీ పట్టణంలో సర్వీస్ రోడ్లు లేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఎన్టీపీసీ పట్టణంలోని ప్రధాన రహదారి మరియు జాతీయ రహదారుల పక్కన సర్వీస్ రోడ్లు లేనందున ప్రజలు రోజురోజుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను నేరుగా తెలుసుకోవడానికి మరియు పరిష్కారం చూపించేందుకు నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఉదయం నుండి ఆయన సంబంధిత ప్రాంతాలను సందర్శించి ప్రధాన రహదారి వెంబడి సర్వీస్ రోడ్ల అవసరాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. తన వెంట రోడ్డు, బిల్డింగ్స్, మున్సిపల్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్ కు చెందిన అధికారులు ఉన్నారు. ప్రజలతో మాట్లాడి వారి వాస్తవ సమస్యలను స్వయంగా వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు తీవ్రంగా పెరిగాయి. అనేక మంది ప్రజలు బలైపోయారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం. సత్వరమే సర్వీస్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే కొత్త ప్రణాళికలను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. రహదారుల వెడల్పు పెంచడం ద్వారా ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపించగలమని పేర్కొన్నారు. ప్రో-యాక్టివ్ పోలీసింగ్ చేయడం పట్ల నేరాలు జరగక ముందే అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు పోలీస్ కమిషనర్. యాక్టివ్ పోలీసింగ్ పటిష్టంగా అమలు చేయడం ద్వారా నేరాలు జరగక ముందే అడ్డుకట్ట వేయాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి జోన్, పెద్దపల్లి పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం సిబ్బందితో పోలీస్ కమిషనర్ మాట్లాడారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ అధికారులను అడిగారు. అలాగే పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, రౌడీ షీటర్ల వివరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులు, వాటికి సంబంధించిన దర్యాప్తు వివరాలను పోలీస్ కమిషనర్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ లో నిర్వహిస్తున్న పలు రకాల రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తరచుగా నేరాలకు పాల్పడే వారి నేర చరిత్ర ఆధారంగా రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్లతో పాటు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ జూలై 17న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న రైలు రాస్తా రోకో. దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 17న రైలు రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు జాగృతి సమన్వయకర్త వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా కార్మికులను సమాయత్తం చేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీసీ హక్కులకై చేస్తున్న పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని కోరారు. జూలై 17వ తారీఖున మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే బీసీల పోరాటంకై, బీసీల రిజర్వేషన్కై మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 56% మంది బీసీల మరి అభ్యున్నతకమై ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటము దానికోసమై మరి కేంద్రానికి గట్టి దెబ్బ తగిలేలాగా మరి కేంద్రంలో చలనం నచ్చే విధంగా జూలై 17 తారీఖున రైలు రోకో నిర్వహిస్తున్నాము. దానికి సింగరేణి కార్మికులకు సింగరేణి జాగృతి తరపున పూర్తిగా మరి వారి వెంట ఉంటామంటూ సింగరేణి కార్మికులు ఉంటామంటూ తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా బీసీలు కానీ మరి ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో వచ్చేసరికి మరి ప్రభుత్వాలన్నీ వెనుకడ చేస్తున్నాయి. ఇప్పటికైనా కూడా
ఖచ్చితంగా ఒక ప్రతిపాదకను తీసుకొచ్చి మరి ఏదైనా కూడా తెలంగాణ జాగృతి ఏదైతే చేస్తుందో కవితక్క గారు పూల ప్రింట్ని పెట్టి మరి ఈ బీసీల అభ్యున్నతి కోసం ఏదైతే కృషి చేస్తున్నారో వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మరి ప్రభుత్వం ముందుకు ఉంచిర్రు. ఆ యొక్క డిమాండ్ మేరకు ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మరి ఎవరైతే ఉన్నారో బీసీలకు వచ్చే ఎలక్షన్లో కూడా అట్లాగే మహిళ కూడా ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కటి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై తెలంగాణ. వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం, వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్, జయప్రదం చేద్దాం రైలు రోకోని. జై తెలంగాణ. కరోనా క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో అమేజింగ్ స్టార్ అశోక్ వేముల ఆధ్వర్యంలో సామాజిక గేయ చిత్రీకరణ చేపట్టారు. గోదావరికని పట్టణంలో కరోనా క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో అమేజింగ్ స్టార్ అశోక్ వేముల నిర్మిస్తున్న ప్రియుడి మోజులో భార్య కుప్పకూలిన భర్త అనే సామాజిక గేయం చిత్రీకరిస్తున్నారు. దీని యొక్క కథనం ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు వేముల అశోక్ కళ్ళకి కట్టినట్లుగా చూపిద్దామని చేస్తున్న ప్రయత్నం. దీంట్లో భాగస్వాములైన గోదావరికని గోల్డ్ గుర్రం శ్రీనివాస్ దంపతులు దీనికి ముఖ్య అతిథులుగా వచ్చి వారి చేతుల మీదుగా షూటింగ్ ను ప్రారంభించారు. వేముల అశోక్, మానస, అంగడి రమేష్ ముఖ్య పాత్రధారులుగా, కెమెరామ్యాన్ శివ, విజయ్ నగనూరి దర్శకత్వంలో, ప్రొడక్షన్ మేనేజర్ కొల్లూరి ప్రసాద్, హీరోయిన్ కాస్టింగ్ క్లబ్ శ్రీను శ్రీకాకుళం, మేకప్ ఆర్టిస్ట్ టి అంజబాబు, మేకప్ అసిస్టెంట్ లక్ష్మణ్ దామోదర, రాజేష్ లింగన్న తదితరులు ఈ యొక్క చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇంత మంచి రీల్ తీస్తున్న అన్న ఎన్నో మిలియన్స్ లాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను నిజంగా ధన్యుని. వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. టీయూసీఐ రాష్ట్ర మహాసభల విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మోదీ పాలన అంతమొందేందుకు ప్రతి ఒక్క కార్మికుడు ముందుకు రావాలన్నారు. అంతర్గా మండల కేంద్రంలో టీయూసీఐ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆడపు శంకర్ హాజరై మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం పాపిస్టు విధానాలను వేగంగా అమలు జరుగుతున్న ఈ స్థితిలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై కార్గో వర్గం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్మిక వర్గం మరింత ఐక్యంగా పోరాడవలసి ఉన్నదని, తెలంగాణ రాష్ట్రంలో మన సంస్థ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనేక ఉద్యమాలను నిర్మించింది. గత అనేక దశాబ్దాలుగా ఐఎఫ్టియు పేరుతో పనిచేశాం. పై సంస్థలో వచ్చిన అంతర్గత సమస్యల మూలంగా దాని నుండి వీడిపడ్డాం. 14 రాష్ట్రాల్లో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న టీయూసీఐలో 2024 అక్టోబర్ 20 తారీఖున హైదరాబాద్లో విలీన సభ నిర్వహించి విలీనమయ్యారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆడపు శంకర్, పెండ్యాల రమేష్, కట్టా తేజేశ్వర్, రాజు, ఆంజన్న తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్లో జరిగేటువంటి ప్రథమ మహాసభను జయప్రదం చేయండి. నిజామాబాద్లో జరిగే మహాసభను జయప్రదం చేయండి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. సంఘటిత అసంఘటిత కార్మికులు అందరూ కూడా నిజామాబాద్లో జరిగేటువంటి మహాసభను జయప్రదం చేయాలి. ఖచ్చితంగా మనం అందరం కూడా ఐక్యతగా ఉంటే తప్ప మన హక్కులను మనం కాపాడుకోలేము. మోడీ గవర్నమెంట్ ఇప్పటికే 18 గంటల పథకం అనేది నిర్మాణం చేస్తుంది. మన హక్కులను కాలరాయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ కార్మికులు అందరూ కూడా ఈ సంఘంలో ఐక్యతై పోరాడితే తప్ప మన హక్కులను మనం కాపాడుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మనం ఐక్యత కావాలి. ఫస్ట్ ప్రథమ మహాసభ నిజామాబాద్లో జరుగుతుంది. నిజామాబాద్లో జరిగే ప్రథమ మహాసభకు అందరూ సంఘటిత అసంఘటిత కార్మికుల శ్రేణులందరూ కూడా అటెండ్ అయ్యి జయప్రదం చేసి అక్కడ మన నాయకులు కార్మికుల కోసం మాట్లాడే మాటలు కూడా మనం అందరం విని ఐటీ దృష్టిలో పెట్టుకొని నాయకత్వం ఎట్లా ఫాలో అయితే మనం అట్లా కూడా ఫాలో అయ్యి నాయకత్వం చెప్పినట్టుగా మనం వింటే మన హక్కులను మనం కాపాడుకున్నట్టు అవుతాం. అంతవరకు మన హక్కులు మనకు లేకుండా పోతున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి మోడీ గవర్నమెంట్ ఖచ్చితంగా మనలా బానిసలుగా పనిచేయించుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా అధిక సంఖ్యలో చేరాలని, అధిక సంఖ్యలో అందరూ కూడా రావాలని పిలుపునిస్తున్నారు. గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రశ్రేనారెడ్డి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చట్ట వ్యతిరేక పనులు చేపడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్లో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గంజాయి మత్తు పదార్థాల అలవాట్లపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ల అప్రమత్తతపై, వాహనాల ధృవీకరణ పత్రాలు, త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్, సైబర్ నేరాలపై అవగాహన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రాత్రిపూట ఇతర రాష్ట్రాల నుండి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చివరగా ఉన్న ఇండ్లలోని మహిళలపై ఉన్న ఆభరణాలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. కావున జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పగటి సమయంలో స్కూల్స్, చైర్స్, చాపలు, ఇతర వస్తువులు అమ్ముకుంటూ తాళం వేసిన ఇండ్లను గుర్తించి రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది కనుక అనుమానాస్పదంగా కనిపించిన ఆడవాళ్ల వ్యక్తుల వివరాలను అడగాలి అన్నారు. బయటకు వెళ్లే సమయంలో మహిళలు తమ నగలు కనిపించకుండా మెడలపై నుండి చున్నీ కానీ చీర కొంగు కానీ కప్పుకోవాలన్నారు. కొంతమంది యువత గంజాయికి బానిసలుగా మారి నేరాలకు పాల్పడుతూ భవిష్యత్తును నాశనం చేసుకోవడం జరుగుతుందన్నారు. గంజాయి మత్తులో కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడడం, జల్సాలకు డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడడం, గొడవలకు దాడులకు పాల్పడడం జరుగుతుందన్నారు. మీ వాహనాలకు ధృవీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉండాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్, ట్రాన్స్ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురై యువత కుటుంబాలకు తీరని నష్టం కలిగిస్తున్నారన్నారు. ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని, లేని వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని కార్పొరేట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆశావాహులు సేవా కార్యక్రమాలపై పడ్డారు. కార్పొరేటర్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆశావాహ నేతలు తమ గుర్తింపును పదిలం చేసుకునేలా సేవా కార్యక్రమాలతో ముందుకొస్తున్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీలో పోటీ తారాస్థాయికి పెరగడంతో ఇక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూల్లో బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోండా డివిజన్ కార్పొరేటర్ సీటు ఆశావాహ నేత వైష్ణవి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంకు అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. నోట్ బుక్స్ ను ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు పంపిణీ చేయడంతో పాటు బాగా చదువుకునేందుకు తమ నేతలు పూర్తి సహాయం అందజేస్తారంటూ హామీ ఇచ్చారు. త్రాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు కన్నెపల్లి గ్రామస్తులు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని కన్నెపల్లి గ్రామం త్రాగునీటి కరువుతో విలవిలలాడుతోంది. గత నెల రోజులుగా గ్రామంలోని చేతి పంపు పనిచేయకపోవడం ప్రజల జీవితాలను చీకటి గదిలో పడేసింది. వాస్తవానికి ఇది కేవలం నీటి సమస్య మాత్రమే కాదు, ఇది ప్రభుత్వ పాలనా వ్యవస్థ వైఫల్యాన్ని బయటపెడుతున్న ఉదాంతం. ప్రతి ఉదయం ప్రారంభం నీటి కోసం వచ్చే ఆలోచనతోనే, ప్రతి సాయంత్రం ముగింపు రేపైనా చేతి పంపు పని చేస్తుందో లేదో అనే ఆశతోనే. చిన్నారుల చేతుల్లో పుస్తకాల కన్నా ముందు బిందెలే కనిపిస్తున్నాయి. వృద్ధులు ఇంటి బయటే కూర్చొని నీటి కోసం ఎదురు చూస్తున్నారు. గర్భిణీలు కన్నీళ్లు పెడుతున్నారు. ప్రజలు పూర్తిగా చేతి పంపులపైనే ఆధారపడుతున్నారు. అవి పాడయ్యాక ప్రజలు పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క బిందె నీళ్ల కోసం మేము పాలకులను చూస్తూ ఉండాలి, వాళ్ళు మాత్రం మా బాధను చూడకపోవడమే విచారకరం అంటున్నారు గ్రామంలోని మహిళలు. ఎంపీడీఓకి, పంచాయతీ కార్యదర్శికి ఎవరికైనా ఈ సమస్య తెలుసు, కానీ పరిష్కారం మాత్రం ఎవరూ చేయడం లేదు. ఒక గ్రామానికి నీళ్లు అందించలేని పాలన ప్రజల భవిష్యత్తుకు ఏమివ్వగలదు? ఈ ప్రశ్న ఇప్పుడు ఎక్కడికైనా తాకుతుంది. తాగడానికి నీళ్లే లేకపోవడంతో బట్టలు శుభ్రపరచుకోలేరు, తినే ముందు చేతులు కడగలేరు. ఇది కేవలం పేదరికం కాదు, ఇది పాలనా నిర్లక్ష్యం. ఇప్పటికైనా అధికారులు స్పందించి చేతి పంపు మరమ్మతులు చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డిని మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ కలిశారు. పీర్ల కొట్టంను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాజశేఖర్ రెడ్డిని మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు కలిశారు. ఈ సందర్భంగా వారు ఓల్డ్ నేరేడ్ మెట్లోని అతి పురాతనమైన పీర్ల కొట్టం అభివృద్ధి, మొహరం సంతాప దినాల పీర్ల పండుగ నిర్వహణ, సీసీ రోడ్డు నిర్మాణం కొరకు నిధుల కేటాయింపు కోసం అభ్యర్థనా పత్రాన్ని సమర్పించారు. తమ అభ్యర్థన మేరకు పై సమస్యలను తగినంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దాచిపోయిన సాయినాథ్, పులిమామిడి రమేష్, షేక్ జావేద్, మహమ్మద్ తబ్రేజ్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్ టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.